అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మహామనిషి, ఏ మచ్చలేనటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తద్వారా పేదలందరూ కూడా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంతోషంగా జీవించాలి, ప్రేమ ఆప్యాయతలతో చక్కగా కుటుంబం చల్లగా ఉండాలని ఎప్పుడూ కూడా ఆకాంక్షించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అట్లాంటి వ్యక్తిని ఈ రోజున మీరు కక్షపూరితంగా కుట్రలతో, ఒక దుర్మార్గపు ఆలోచనలతో అక్రమ కేసులు పెట్టి ఏ నేరము చేయనటువంటి వ్యక్తిని రిమాండ్కి తరలించారు. మీరు తరలించడమే కాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ మంత్రుల వరకు కూడా ఇష్టానుసారంగా వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. డిప్యూటీ సీఎంస్ దగ్గర నుంచి ఈ రోజున అంబటి రాంబాబు వరకు కూడా వాళ్ళకి అసలు నోటికి అదుపు లేకుండానే మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఓదార్పు యాత్ర ఎందుకు చేశారు రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు ఎందుకు ఓదార్పు యాత్ర చేశారు? అంటే ఎందుకు చేశారు? వైఎస్ఆర్ గారి కోసం ఆగిపోయిన గుండెలు అనేసి ఆ రోజు ఓదార్పు యాత్ర చేశారు కదా. అంటే ఏమనుకోవాలి? మీరు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలను కనుక ఒకసారి గమనిస్తే ఆ రోజు ఓదార్పు యాత్ర అనేది ఒక మోసపు యాత్ర అనుకోవాలా? వైఎస్ఆర్ కోసం చనిపోయినటువంటి గుండెలు చనిపోలేదా? నిజంగా మీరు అబద్ధం చెప్పారా ప్రజలకి? ఏం మాట్లాడుతున్నారు రాంబాబు గారు? అంటే మీరు ఏది ఇష్టం, అధికారం ఉంది కదా అనేసి మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారా? మీకు జరిగితే ఒకటి, వేరే వాళ్ళకి జరిగితే ఇంకొకటేనా? ఈరోజు మీరు ఏదేదో కబుర్లు చెప్తున్నారు. ఆరోగ్యం మీద డ్రామాలు ఆడుతున్నామా? సింపతి గైన్ చేయాలనేసి చూస్తున్నామా? ఏమా అసలు నోరేనా అది? ఎవరు సింపతి క్రియేట్ చేసుకోవాలని చూసింది? ఎవరు సింపతి కోసం పాకులాడింది? మీరు కదా, మీ ప్రజాప్రతినిధులే కదా. మీ ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి తల్లి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవినాష్ రెడ్డి కదా డ్రామాలు ఆడింది. ఎవరు డ్రామాలు ఆడింది? రాంబాబు గారు. మీ ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డితో డ్రామాలు ఆడిపించలేదా? తల్లి ఆరోగ్యం బాగాలేదనేసి ఆవిడ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మర్చిపోయారా? మరి ఈ రోజున వైఎస్ సుబ్బారెడ్డి గారు మరి జైలు తప్పించుకోవటం కోసం బెయిల్ మీద తిరుగుతున్నారు కదా. తప్పులు ఎవరు చేశారు? మీరు పైపెచ్చు నాటకాలు ఆడుతూ మమ్మల్ని నాటకాలు ఆడుతున్నారని చెప్తారా? మేము డ్రామాలు ఆడుతున్నామని చెప్తారా? ఈరోజు 74 సంవత్సరాల వయసులో ఎప్పుడూ కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తిని ఏ ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మీరు రిమాండ్కి తరలించారు. మీ కక్ష తీర్చుకుంటున్నారు. మీరు 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పంపాలనుకున్నారు. పైశాచిక ఆనందం పొందారు. మీరందరూ చాలా పండగలు చేసుకున్నారు. కానీ మీకు అందరికీ ముందుంది ముసళ్ళ పండుగ. కానీ ఈ రోజున ఇంకా దుర్మార్గంగా దిగజారిపోయి మీరు అలా మాట్లాడటానికి మీకు నోరు ఎలా వస్తుంది అసలు? ఈరోజు మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు రాంబాబు గారు. భవిష్యత్తు గురించి మాట్లాడతావా? భవిష్యత్తు గ్యారంటీ గురించి మాట్లాడతావా? మీకు అసలు భవిష్యత్ అనేదే ఉండదు. రాబోయే రోజుల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే కదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే భయం ఎందుకు మీకు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు జైల్లో పెట్టించారు? దేవత లాంటి భువనమ్మ మీద టార్గెట్ చేశారు, అసెంబ్లీలో టార్గెట్ చేశారు,
అక్కడ మహిళలు కూడా సిగ్గు లేకుండా ఒక మహిళను అవమానిస్తే పళ్ళిగిలిచ్చి నవ్వారు, చప్పట్లు కొట్టారు. ఎందుకు టార్గెట్ చేశారు? మీకు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులన్నా, లోకేష్ బాబు గారన్నా మీకు భయమనే కదా? మీకు భవిష్యత్తు ఉండదనే కదా? వాళ్ళని మానసికంగా దెబ్బతీయాలనే కదా మీరు ఇవన్నీ కూడా టార్గెట్ చేస్తున్నారు? బ్రాహ్మణి గారిని కూడా వదలలేదు, దేవాంశ్ గారిని కూడా మీరు వదలట్లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకు భవిష్యత్తు లేదు, ఉండేలాగా చెయ్యటం లేదు ప్రజలు రాబోయే రోజుల్లో అనేది మీకు అర్థమైంది. అందుకోసమే మానసికంగా దెబ్బతీయాలనేసి మీరు ఇష్టం వచ్చినట్టు మీ సీఎం గారి దగ్గర నుంచి మీ మంత్రులందరూ కూడా కారుకూతలు కూస్తున్నారు. ఈ రోజున టీడీపీకి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి మీకు భవిష్యత్తు ఉండదనేసి మీకు అర్థమైపోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, మరి ఆయనకు వయసు వచ్చింది, అన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఆయనకు మైండ్ ఏమన్నా మతి భ్రమించిందేమో. అసలు నోటికి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం లేకుండా ఎలా మాట్లాడతారు? అంటే మీ భార్యలు మిమ్మల్ని చంపడానికి, పదవుల కోసం మీ పిల్లలు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా? నేను ప్రశ్నిస్తున్నా. ఈ మంత్రులందరినీ కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నా. భువనమ్మ ఏదో కలిపేసి పెట్టేస్తున్నారు, లేకపోతే ఏదో లబ్ధి కోసం చేస్తున్నారు అనేసి ఈ డిప్యూటీ సీఎంలు మంత్రులు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళని ప్రశ్నిస్తున్నాను నేను. మీ గతంలో మీకు అనుభవం ఉందా? మిమ్మల్ని పదవుల నుంచి దించడానికి మీ భార్యలు, మీ పిల్లలు అలాంటి ప్రయోగాలు చేశారా? అందుకోసమే ఆ భయంతోనే అందరూ కూడా అలా చేస్తారనేసి మీరు అనుకుంటున్నారా? వయసు వచ్చింది, ఇది లేదా? ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజున రిమాండ్లో ఉన్నటువంటి మా బాబు గారిని సరిగ్గా పట్టించుకోవట్లేదు, సరైనటువంటి భద్రత ఇవ్వటం లేదు. ఆ వయసులో ఆయనకి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏది కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు, జైలాధికారులు తీసుకోవట్లేదు అనేసి మా భువనమ్మ గారు, లోకేష్ బాబు గారు, మా నాయకులమందరం కూడా మేమేమో అడుగుతుంటే మాకు సమాధానాలు చెప్పరు. 12వ తారీఖున టెస్టులు చేశారు, ఇప్పటి వరకు కూడా రిపోర్ట్లు బయట పెట్టలేదు. మాకేమో కోర్టు ద్వారా అడుగుతున్నా కూడా ఇంకా ఇవ్వటం లేదు. మేము చూపించమంటాం కదా, ఆ రిపోర్ట్లు అన్నీ కూడా మాకు చూపించాలి కదా, పబ్లిక్గా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మీకే చదివేసి ఆ జైలధికారులు అనౌన్స్ చేసేటువంటి. మేమెంతో పోరాటం చేస్తేనే తప్ప ఈ రోజున ఆ చల్లని వాతావరణం కల్పించాలి. ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు, డీహైడ్రేషన్తో చాలా బాధపడుతున్నారు, చాలా శరీరం మీద ర్యాషెస్ వచ్చేసినాయి అని కుటుంబ సభ్యుల నుంచి అందరూ కూడా ఎంతో తల్లడిల్లిపోయి ఆవేదనతో మేమందరం కూడా ఫైట్ చేస్తే కోర్టు స్పందించి చల్లని వాతావరణం కల్పించమని పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్ ఏం స్పందించలేదు. ఆయన్ని అక్కడ జైల్లోనే ఇబ్బంది పెట్టాలి అనేసి కక్ష కట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, ఆయన ఇంకేం చేయలేరు మానసికంగా, కాబట్టి శారీరకంగా ఇబ్బంది పెట్టాలనేసి ఒక కుట్ర పూనారు. ఆ విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే ప్రజలకు అన్నీ కూడా అర్థమైనవి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ వయసులో ఆయన ఇంతలా ఇబ్బంది పెడుతున్నారే, పాపం కదా, ఆయన ఏం తప్పు చేశారు? మన కోసం ఎప్పుడు ఆలోచించేవారే. పాపం కింద స్థాయికి కూడా, ముఖ్యమంత్రి స్థాయి అయినా కూడా ప్రతి పల్లెకి కూడా వచ్చేవారు, మన దగ్గరికి వచ్చేవారు, ఏమ్మా ఎలా ఉన్నామనేసి మమ్మల్ని అడిగేవారు, ప్రతి ఒక్కరిని పలకరించేవారు. ప్రతి వీధికి, ప్రతి పల్లెకి, ప్రతి ఏరియాకి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు. పాపం ఆ వయసులో కూడా నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆప్యాయతగా పలకరించేవారు, మా సమస్యలు తెలుసుకునేవారు. పాపం ఆయన ఏం తప్పు చేశారని ఇన్నేళ్లలో లేనిది ఇంత ఆ వయసులో ఆయన జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనేసి ఈ రోజున ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి ఈ రోజున ఉంది. అట్లాంటిది నోటికి వచ్చినట్టు మీరు టాపిక్ని డైవర్ట్ చేసేసి మీ అవినీతిని కప్పిపుచ్చుకోవటం కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎవరికి అవసరం అండి? మీకే అవసరం అండి, మీకే అవసరం. మీరు బాబాయిని చంపారు, మీ కుటుంబంలోనే చంపే అలవాటు మీకుంది. ఒక దళిత యువకుడిని చంపేసి
డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సిగ్గుపడాలి. ఈ రోజున ఎంత దుర్మార్గంగా ఒక వ్యక్తిని చంపేస్తే ఆ హంతకులు మీ చుట్టూరు తిప్పుకుంటున్నారు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో సకల సౌకర్యాలు కల్పించారు. ఈ రోజున మాకు అడిగేసరికి మాకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. మళ్ళా నిన్నటి నుంచి కొత్తగా రూల్ తీసుకొచ్చారు, ములాఖాతులు కూడా తగ్గించేసేది. అంటే మీరు ఎంత రోజు రోజుకి ఎంతగా దిగజారిపోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలి, టీడీపీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రోజు రోజుకి కూడా మీరు నిజంగానే ఒక సైకోలాగా రోజు రోజుకి కూడా మీరు దిగజారిపోతున్నారు. ఇంకా అదే సైకో అని ఎందుకు అంటున్నారో ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు అందరికీ కూడా. ఈరోజు ములాఖాతులు కూడా తగ్గించేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బీసీలందరూ కూడా వెళ్ళి మా భువనమ్మని కలిసి సంఘీభావం చెప్పడానికి వెళ్తుంటే అందరినీ కూడా అక్రమ అరెస్టులు చేశారు. అంటే మీకు ఒక భయం ఏర్పడిపోయింది. ఈ రోజున ప్రజలందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి బాగా సపోర్ట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు 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 అనేసి ఈ రోజున ప్రజలందరూ కూడా, తెలుగు వారందరూ కూడా ముక్త కంఠంతో చెప్తూ సపోర్ట్ చేస్తూ బయటకు వస్తున్నారు. కాబట్టి మీకు గుండెల్లో దడ పట్టుకుంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే కాకుండా వాళ్ళ మంత్రులతో కూడా ఏం మాట్లాడేస్తున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజునండి ఏ ఆధారాలు లేవు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అకౌంట్స్లో ₹1 కూడా పడినట్టు ఆధారాలు లేవు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 38 కేసులు ఉన్నాయి, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ గుర్తించింది. కాబట్టి మీరు జైలుకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. 13 ఛార్జ్ షీట్లు వేశారు మీ మీద. 43,000 కోట్లు సిబిఐ గుర్తించింది, సిబిఐ ఈడీ అటాచ్ చేసింది. 38 కేసులున్నాయి మీ మీద. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఆధారం ఉందండి? ఒక్క ఆధారమైనా చూపించగలిగారా? లేదు. కక్షపూరితంగా మీరు అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అరెస్ట్ చేయించారు. పైపైచి మీరు ఏమంటున్నారంటే అరెస్ట్ చేసిన టైంలో నేను లేను, లండన్లో ఉన్నాను, అన్ని ఏర్పాట్లు చేసేసి సిఐడి వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లో పనిచేస్తారండి? ఏసీబీ సిఐడి సీఎం కంట్రోల్లోనే కదా. అని మీరు లండన్లో ఉన్నారో తెలియదంటే ప్రజలు నమ్మేటకి ఏమైనా వేరే వాళ్ళ పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారా? ఒక్క ఛాన్స్ పేరుతో పిచ్చి వాళ్ళని చేశారు ఆనాడు 2019 ఎలక్షన్లో. మొత్తం మీదంతా కూడా అర్థమైపోయింది. ఇంకా మీరు చెప్పే మాటలకు ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మీరు జైల్లో పెట్టారు. ఈ రోజున గజ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు మిగతా వాళ్ళు మీ బ్యాచ్ అందరూ కూడా చిల్లర దొంగల్లాగా ఈ రోజున మాట్లాడుతున్నారు. దోచుకుంది, అవినీతి చేసింది గజ దొంగ మీ హెడ్ రాంబాబు, అంబటి రాంబాబు గారు. మీ హెడ్ అవినీతి 1,000 కోట్ల రూపాయలు దోచింది గజ దొంగ, పెద్ద గజ దొంగ మీ హెడ్ అయితే మీరందరూ కూడా చిల్లర దొంగలాగా తయారైపోయి ఈ రోజున రాష్ట్రాన్ని దోచుకుంటూ మళ్ళీ పైచిగా ఆ మరక మసిపూసి ఆ కాల్చిన గుడ్డ ఇతరుల మీద వేయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో మీ పప్పులేమి ఉడకవు, ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అంటే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు. అలాగే మీరంతా దోచేసి అవినీతి చేశారు కాబట్టి గజ దొంగలు, చిల్లర దొంగలు మొత్తం ఇంక అందరికీ కూడా అదే ముద్ర వేయాలని చూస్తున్నారు మీరు. మీ నాటకాలు, మీ మాటలు ప్రజలు వినటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరనేసి కూడా నేను తెలియజేస్తూ ఇది గుర్తుపెట్టుకో అని కూడా నేను అంబటి రాంబాబుకి తెలియజేస్తున్నా. అంటే వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఆగిన గుండెలు నిజం కాదా? అంబటి రాంబాబు సమాధానం చెప్పాలి. ఆగిన గుండెలు నిజం కాదా? దోపిడీకే ఇప్పుడు భవిష్యత్తుని ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దోపిడీకే పెద్ద కేర్ ఆఫ్ అడ్రస్ మీరు మాట్లాడతారా?
బాబాయిని హత్య చేసింది ఎవరు? మీరు. హత్యలకి కేర్ ఆఫ్ అడ్రస్, దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నీ మీ దగ్గరే పెట్టుకుని నిరాధారమైనటువంటి ఆరోపణలతో మమ్మల్ని టార్గెట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారా? డెఫినెట్గా వినాశకాలే విపరీత బుద్ధి. మీరు చేసే పనులకి తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా మిమ్మల్ని ఇంటికి పంపే రోజు వస్తుంది. మిమ్మల్ని ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా.